వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై కీలక నిర్ణయము. సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ అండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ కమిషన్ నియామకంపై కీలక పరిణామాలు. ముఖ్యమైన అప్డేట్: 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషన్ను ప్రకటించాల్సిన అవసరాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంపై ఏపీ జేఏసీ అమరావతి మరియు అనుబంధ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. సంఘటిత వివరాలు: ఉద్యోగ సంఘాల వినతి అండి. 12వ పీఆర్సీ కమిషన్ను వీలైనంత త్వరగా నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ఇతర ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో 11వ పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని, ఈసారి 12వ పీఆర్సీ ద్వారా ఆ నష్టాన్ని సరిదిద్దాలని అయితే విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు గారికి కలయికండి. సో అంటే చంద్రబాబు గారితో భేటీ. జనవరి 2న ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఆశలు, అవసరాలపై సీఎంతో చర్చించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏపీ జేఏసీ అమరావతి క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఉద్యోగుల డిమాండ్లు: 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, వీలైనంత త్వరగా కమిషన్ నియమించాలని విజ్ఞప్తి. నష్టపరిహారం: 11వ పీఆర్సీ వల్ల వచ్చిన ఆర్థిక నష్టాలను సరిదిద్దటం. ఫిట్మెంట్, పే స్కేల్: 12వ పీఆర్సీ ద్వారా మంచి ఫిట్మెంట్ మరియు పే స్కేల్ అందించాలని కోరారు. పెండింగ్ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇక 4వది సభా పరిప్రేక్షణ. సో బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ బీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త పీఆర్సీ విషయంలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. పీఆర్సీ యొక్క ప్రాముఖ్యత: పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అండి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త జీతాలు మరియు బాధ్యతలను నిర్ణయిస్తుంది. 12వ పీఆర్సీ ద్వారా ఉద్యోగులు మంచి ఫిట్మెంట్, పే స్కేల్ ఆశిస్తున్నారు. ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అంచనా. క్యాబినెట్ సమావేశంపై అంచనాలు: జనవరి 2న జరిగే క్యాబినెట్ సమావేశం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 12వ పీఆర్సీ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం. ఉద్యోగుల న్యాయమైన ఆశలు నెరవేరే దిశలో కీలక ప్రకటనలు వెలువడతాయని ఆశిస్తున్నారు. ఉద్యోగుల ఆశలు: 12వ పీఆర్సీ ద్వారా తక్షణ అనుమతి ఇవ్వబడితే ఉద్యోగుల కొత్త జీతాలు మరియు ఫిట్మెంట్ లభించనున్నాయి. గత పీఆర్సీ వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం. ఇది ఉద్యోగ సంఘాలకు మరియు ప్రభుత్వానికి విజయవంతమైన ఒప్పందం కానుంది. ఈ ప్రక్రియలో వచ్చే తాజా అప్డేట్లు మరియు నిర్ణయాలు వీలైనంత త్వరగా అందించబడతాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. ఉద్యోగ సంఘాల అభ్యర్థనలు ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అయితే ఉద్యోగ పెన్షనర్లు మరియు ఆశిస్తున్నారు.